హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఏ దేశంలో ఉన్నా, ఏ భాష మాట్లాడినా ప్రకృతి మనందరికీ ఒక్కటే. ప్రకృతి ఇచ్చే అందాలు, రకరకాల జంతువులు, పక్షుల కిలకిలలు, అడవుల నుండి వచ్చే ఫ్రాగ్రెన్స్, ఈ అందమైన ప్రపంచం అందరికీ ఒక హౌస్లో ఉంది. కానీ ఈ అందమైన ప్రపంచం ఇప్పుడు ఒక డేంజర్లో కూడా ఉంది. ఈ ప్రమాదానికి కారణం వాతావరణ మార్పులు. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే, వాతావరణ మార్పులు యానిమల్ వరల్డ్ పైన ఎలా ప్రభావం చూపిస్తున్నాయి, అసలు వాతావరణ మార్పులు అంటే ఏమిటి, ఎందుకు జరుగుతున్నాయి, ఈ పర్టికులర్ చేంజెస్ జంతువుల లైఫ్ స్టైల్ని, అడవుల్ని, పక్షుల బిహేవియర్ను ఎలా మార్చుతున్నాయి, ఇలాంటివన్నీ చెప్తాను. మీరు కూడా జాగ్రత్తగా వినండి. యాక్చువల్లీ ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కూడా. అసలు వాతావరణ మార్పులు అంటే ఏంటి? వాతావరణ మార్పులు అంటే ఒక పర్టికులర్ ప్లేసెస్లో లేదా ఓల్డ్ వైడ్గా టెంపరేచర్స్, రెయిన్ఫాల్ వాటి ఆర్డర్స్లో కాకుండా రాంగ్ సీజన్స్లో వచ్చి సీక్వెన్స్ని కనుక చేంజ్ చేస్తే దాన్నే వాతావరణ మార్పు అంటారు. గ్రీన్ హౌస్ గ్యాసెస్, CO2, కార్బన్ డైఆక్సైడ్ అంటారు కదా, వాటి లెవెల్స్ పెరగడం, అలాగే డిఫారెస్టేషన్, అడవులను కొట్టేయడం, ఇండస్ట్రియల్ పొల్యూషన్ లాంటి వాటి వల్ల వాతావరణంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. మన భూమి మీదకి సూర్యకిరణాల ద్వారా హీట్ ఎనర్జీ వస్తుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఈ వేడిని అట్మాస్ఫియర్లో బంధిస్తాయి. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. అయితే దీని ప్రభావం జంతువుల మీద ఎలా ఉంటుందంటే, టెంపరేచర్స్ పెరగడం వల్ల వాటి లైఫ్ స్టైల్ అనేది మారిపోతూ ఉంటుంది. ఈ వేడికి కొన్ని జాతులు కూడా అంతరించిపోతున్నాయి. ఎకోసిస్టమ్ దీనివల్ల ఎలా ఇంపాక్ట్ అవుతుందంటే, జంతువులు, పక్షులు, చేపలు, అలాగే చిన్న చిన్న సూక్ష్మజీవులు కూడా ఈ మార్పుల వల్ల ఇబ్బంది పడుతున్నాయి. వర్షాలు టైంకి పడకపోవడం వలన అడవులు ఎండిపోతున్నాయి. అలా ఎండిపోవడం వల్ల అడవుల్లో ఆహారం అందక జంతువులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నాయి. దీని వలన సీ టెంపరేచర్స్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాని వలన చేపల ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి. అలాగే పక్షులు కూడా వలసలుగా వెళ్ళిపోతున్నాయి. పక్షులు జనరల్గానే సీజన్స్ బట్టి వలసలు వెళ్తూ ఉంటాయి. కానీ వాతావరణ మార్పుల వల్ల ఈ ప్రవర్తనలో మార్పులు ఎక్కువగా వస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల జంతువులు ఎదుర్కొంటున్న కొన్ని ప్రాణాంతక పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట. ఎక్స్టెన్షన్ అంటే అంతరించిపోవడం. కొన్ని జాతులు వాటి న్యాచురల్ హ్యాబిటేట్స్ని కోల్పోతున్నాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఆర్కిటిక్లో జీవించే పోలార్ బేర్స్. ఇవన్నీ జరగడం వలన జంతువులకు కావాల్సిన ఫుడ్ లైన్ కూడా తగ్గిపోతుంది. కొన్ని జంతువులు చాలా సందర్భాల్లో వేరే జంతువుల మీద ఆధారపడాల్సి వస్తుంది. అలాగే చాలా ప్లేసెస్లో జంతువులకి వాటర్ బాడీస్ కూడా సరిగ్గా ఉండడం లేదు. కానీ నదులు, సరస్సులు ఎండిపోవడం వల్ల చాలా జంతువులు దాహంతో కూడా చనిపోతున్నాయి. జంతువులు ఉండే ప్లేసెస్లో సరిగ్గా లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఎగ్జాంపుల్కి మళ్ళీ పోలార్ బేర్సే తీసుకుందాం. సముద్రపు మంచు కరిగిపోవడంతో వీటి జీవనానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాగే దీని వలన వీటికి మేజర్ ఫుడ్ వచ్చేసి సీల్స్. అవి కూడా వాటికి అందుబాటులో లేకుండా పోతున్నాయి అనమాట. ఇలా స్లోగా వీటి లైఫ్ అనేది ఎండ్ అయిపోవడానికి రెడీగా ఉంది. అన్నింటికన్నా మేజర్ థింగ్ ఏంటంటే అమెజాన్ అడవులు దెబ్బతినడం. ఈ అమెజాన్ అడవులు మన భూమికి న్యాచురల్ లంగ్స్ లాంటివి. ఈ భూమి మీద ఉండే ప్రతి ప్రాణికి కావాల్సినంత ఆక్సిజన్లో 20% ఆఫ్ ద ఆక్సిజన్ ఈ అమెజాన్ అడవుల నుండే వస్తుంది. ఈ అడవుల నాశనంతో వాతావరణంలో చాలా స్పీడ్గా మార్పులు జరుగుతాయి. జనరల్గా వాతావరణానికి అనుగుణంగా వలసలు వెళ్ళే పక్షులు కూడా ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు వలసలు వెళ్ళిపోవడం వలన మారుతున్న రూట్స్తో అవి చాలా ఇబ్బంది పడిపోతున్నాయి. ఎందుకంటే పక్షులకి మనకులాగా నావిగేషన్, గూగుల్ మ్యాప్స్ లాంటివి ఉండవు కదా. అవి జియోగ్రఫికల్ లొకేషన్ బేస్ చేసుకుని మాత్రమే డెస్టినేషన్స్కి రీచ్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిని మార్చడానికి మనం ఏం చేయాలి? ముందు పర్యావరణాన్ని సంరక్షణ చేయాలి. అంటే ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడడానికి తమ వంతు ఏదో ఒక పని చేయాలి. ఎక్కువగా వాడే ఇంధనాలు తగ్గించి సస్టైనబుల్ రిసోర్సెస్ని వాడుకోవాలి. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వంటి వాటిని యూజ్ చేయాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అడవుల్ని కాపాడుకోవాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అడవుల్ని కాపాడాలి. కొత్తగా కొన్ని లక్షల చెట్లు నాటాలి. నేచర్ మన కోసం చాలా చేసింది కదా. ఇప్పుడు మనం దానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి కదా. మన ఇంట్లో, మన గ్రామంలో, మన నగరంలో సహజ వనరుల్ని వృధా చేయకుండా ఉపయోగించండి. వీలైతే ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెట్టుని మీ రోడ్లో నాటండి. వాటిని పెరిగి పెద్దయ్యే వరకు కాపాడండి. ఇప్పుడు అలాగే మీ చుట్టూ ఉన్న ప్రతి ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమందిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెట్టుని నాటమని చెప్పండి. అదొక స్టేజ్కి వచ్చేవరకు దాని రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటే కేవలం కొన్ని నెలల్లోనే ఇండియాలో కొత్తగా 134 కోట్ల చెట్లు వస్తాయి అన్నమాట. నిజంగా బ్యూటిఫుల్ కదా. కానీ ఇదంతా మనం చేయలేం. దానికోసం మన గవర్నమెంట్ ఒక ఇనిషియేషన్ తీసుకుని ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడు ఒక చెట్టు నాటి ఆ చెట్టును మీ ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవాలి అని చెప్పాలి. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కడు ఒక చెట్టును నాటి ఆ చెట్టును మీ ఆధార్కి లింక్ చేసుకోవాలని చెప్పాలి. ఆ చెట్టు స్టేటస్ని గవర్నమెంట్ ప్రతి నెల ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మానిటర్ చేస్తూ ఉండాలి. అలా ఒక సంవత్సరానికి ఇంకో చెట్టును కూడా నాటాలని చెప్పేసి దాన్ని కూడా ఆధార్కి లింక్ చేసుకోవాలి. అలా ఒక అడల్ట్ తన లైఫ్లో కనీసం 5 చెట్లైనా నాటాలి. అదే అప్పుడే పుట్టిన పిల్లలు అంటే చిన్నపిల్లలు అయితే వాళ్ళకి 18 years వచ్చే వరకు ప్రతి సంవత్సరం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చెట్టును నాటాల్సిందే అనే రూల్ పెట్టింది అనుకోండి. అలా నాటిన చెట్లన్నింటినీ కూడా ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం కింద కన్సిడర్ చేసి గవర్నమెంట్ తరఫు నుండి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఇస్తే అప్పుడు ఆ ఇన్సూరెన్స్ కోసమైనా సరే చెట్లు నాటుతారు. కాబట్టి అలా అయినా మనం ప్రకృతిని శుభ్రంగా చూసుకోవచ్చు. జస్ట్ భూమి మీద మనం మాత్రమే కాదు, ఈ వాతావరణ మార్పుల వలన సముద్ర గర్భంలో ఉండే కొరల్ రీఫ్స్ లాంటి న్యాచురల్ ప్రొటెక్షన్ వాల్స్ కూడా చనిపోతున్నాయి. అక్కడ మాత్రమే ఉండగలిగే జంతువులు కూడా చనిపోతున్నాయి. త్వరలో అవి అంతరించిపోతున్నాయి కూడా. ఇలా ఇప్పటికే మనం చాలా రకాల జీవుల్ని పోగొట్టుకుంటున్నాం. ఇలానే చేస్తే ఏదో ఒక రోజు మనిషే అసలు ఈ భూమి మీద లేకుండా పోతాడు. కానీ అలాంటి రోజే కనుక వస్తే మళ్ళీ భూమి దానంతటా దాన్ని రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఈ భూమి మీద మనుషులకు బ్రతకడానికి ఎంత హక్కు ఉందో మిగతా జీవులకు కూడా అంతే హక్కు ఉంది.
అందుకని వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన కనీస బాధ్యత మన మీదే ఉంది. ప్రకృతిలోని జంతువులు మాట్లాడలేవు, అవి మనకి వాటి బాధని చెప్పుకోలేవు, కానీ మనం వాటి బాధను అర్థం చేసుకోవాలి. మనం చేస్తున్న ప్రతి చర్య వాతావరణంపై ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తూనే ఉంది. మన వెహికల్స్ నుండి వచ్చే కార్బన్ ఈ నేచర్కి చాలా డేంజర్. దీనివల్ల ఈ భూమి మీద నివసించే జంతువులపై తెలియకుండా చాలా ప్రభావం పడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసే ఈ ఒక్క చిన్న చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద పరివర్తనకు దారితీస్తాయి. ప్రకృతిని ప్రేమిద్దాం, జంతువుల్ని కాపాడదాం. సో గైస్, ఈ వీడియోలో కనుక మీకు వాల్యూ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే ఇంత మంచి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ కూడా చేయండి. ఈ పర్టికులర్ వాతావరణ మార్పులపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఆథెంటిక్ కంటెంట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.